భయపడ్డాడు ఎవడన్నా చూస్తాం రేపు ఏం కేసులు పెడతావు నికాసమైన కార్యకర్తలకి నువ్వు ఆ పార్టీలకి ఈ పార్టీలకి 4 రోజులు పూడొక పార్టీ మారటోనివి నువ్వు వచ్చి ఇళ్ళకి వచ్చి పెత్తనం జిలాయించి నువ్వు కేసులు పెడతా అంటే ఇక్కడ చూసుకుంటా కూర్చుంటావు ఎవడన్నా చూద్దాం ఏం కేసులు పెడతావు నువ్వు నేను ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోమని కార్యకర్తలు చెప్పడం తప్ప నీ క్యాంప్ ఆఫీస్ అది ఎవరిది కాదు అది ప్రభుత్వ సొమ్మది ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి పెట్టాలి ఆ కార్యకర్తల ఆవేదన అది ఆ కార్యకర్తలు మా ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు పెట్టామని అడుగుతున్నారు నువ్వు ఫస్ట్ నువ్వు ఏ పార్టీ చెప్పు నువ్వు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావా ఏ పార్టీలో నువ్వు 2 పడవల మీద కాళ్ళు పెట్టి నడుస్తా అంటే మునిగిపోతావు నువ్వే ఉండు ఒకవైపు ఎటువైపు ఉంటావో చెప్పు ఈడనేమో జాయిన్ అయినా అంటావు కండ వేసుకోవు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొని చెప్పావు మొత్తం బీఆర్ఎస్లో ఎట్లా చలామణి చేసినావు అట్లనే 10 ఏళ్ళు ఎట్లా నడిపించినావు వాళ్ళకి చెప్తావు వాళ్ళు తిరుగుతావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది ఈరోజు ఫోటో ముఖ్యమంత్రి పెట్టమని తప్పైతే నాకు కనబడట్లేదు ఆయనకి ఏమో తప్పు కనబడితే నాకు తెలియదు కానీ ఒకవేళ దాడి జరిగిందేమని అంటే మాత్రం అలాంటి దాడి ఎవరు కూడా ఎంకరేజ్ చేయడు ప్రతి ఒక్కరు ఖండిస్తారు దాన్ని నేను కూడా ఖండిస్తున్నా అది తప్పు అనే చెప్తాను నేను కూడా ఎవడెవడో ఎగేసుకొని పోయి కొట్లాడమని చెప్పాడు ఎవడైనా ఎవడెందుకు చెప్తాడు